V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత 1650 రోజులు పైబడి విశాఖపట్నం నగరంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి తీరుతాం అని ప్రకటించిన నాటి నుండి నేటి వరకు కూడా పట్టుదలగా పోరాటం చేసి 1% కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకున్నటువంటి కార్మిక వర్గానికి జేజేలు పలుకుతుంది సిపిఎం పార్టీ. అదే సందర్భంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం, స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయిస్తాం, విశాఖ ఉక్కుని మేము ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పినటువంటి కూటమి పాలక వర్గం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏరు దాటిన తర్వాత వాడమల్లయ్య బోడుమల్లయ్యలాగా ఈరోజు మొత్తం కూడా స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం, అది మా విధానపరమైన నిర్ణయం అని చెప్తూ ఉన్నారు. మరో పక్కని ప్యాకేజీ ఇచ్చామని చెప్తూ స్టీల్ ప్లాంట్ని ఈఓఐ పేరుతో 44 భాగాలను ముక్కలుగా చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు అడిగితే సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లి జిల్లాలో మెటల్ కంపెనీకి ఈ రోజున సొంత గనులు కేటాయించమని స్వయాన కేంద్ర మంత్రుల దగ్గర నుంచి మన రాష్ట్ర ఎంపీలందరూ కూడా లైన్ కట్టి ప్రధానమంత్రి దగ్గర అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన బాధ్యత విశాఖపట్నం మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం మీద ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున గాజువాకలో ఓ గొప్ప బహిరంగ సభని నిర్వహించాలని, దీనికి సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామెడీ ఎంఏ బేబీ గారు హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభని జయప్రదం చేయమని విశాఖలో దాదాపు 5 లక్షల పైన పైచీలకు కరపత్రాలు పంచుతూ గ్రూప్ మీటింగ్లు పెడుతూ